కర్మేంద్రియాణి సంయస్సు య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. కర్మ సన్యాస ఆవశ్యకత భగవద్గీత తాత్పర్యము. కొందరు హస్తపాదాది కర్మేంద్రియములను కట్టిపెట్టి కర్మలను ఆచరింపని వారై మనస్సుతో ఇంద్రియార్థములైనటువంటి రూపరసాదులను స్మరించుచుందురు. అట్టివారు కర్మ సన్యాసులు కారు, జ్ఞానులు కాని కారు. వారు మూఢాత్ములు, మిథ్యాచారులు, అసత్య ఆచరణ కలవారుగా ఎంచబడుదురు. అంటే ఇక్కడ బాగా చూడండి ఏం చెప్తున్నానంటే, మనము ఈ యొక్క కర్మేంద్రియాలతో ఏమీ చేయకుండా ఉండి మనసుతో విషయాలను ఆలోచిస్తే అటువంటి వాడు మూఢుడు అని చెప్తున్నాడు. చాలామంది ఇదే పని చేస్తున్నారు. చేతులతో మేము ఏ విధంగా కర్మలు చేయము అని ఊరికే ఉంటే, కానీ మనసులో మాత్రము ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులు సంబంధించినటువంటి ఈ విషయాలను మనసులో ఆలోచిస్తూ ఉంటారు. అది మూఢాత్ములు, వారు అసత్య ఆచరణ కలవారు, జ్ఞానులు కాదు, కర్మ సన్యాసులు కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఓం